ప్రభు నందు అత్యంత ప్రియులారా, క్రీస్తు నమ్ముని మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. దేవునికి శత్రువు, అలాగే క్రైస్తవులకి శత్రువు ఒకడు ఉన్నాడు. అతని పేరు సాతాను, శోధకుడు, అపవాది, వెలుగుదూత, అలాగే ఇంకా అనేకమైన పేర్లు వీడికి ఉన్నాయి. ఈ సాతాను గురించి మన అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాతానిక క్రియలు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. అవి సాతానిక క్రియలు మనలో జరగకుండా జాగ్రత్త వహించవలసిన వారం కొన్నాం. దేవుడు మనుషుని వాడుకుంటాడు, సాతాను కూడా మనుషుని వాడుకుంటాడు. కాబట్టి దేవుని చేత మనం వాడబడాలి. సాతాను విషయంలో చాలా అప్రమత్తంగా దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాతానిక క్రియలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే సాతాను చేసే కార్యాలు అంటే, ఒకటి, దేవుని మాటకి లోబడకుండా చేసేవాడు ఎవరంటే సాతానుడే. నిజంగా విశ్వాసికి చాలా ఆశ ఉంటుందండి. దేవుని మాట విన్న తర్వాత వెంటనే మార్పు చెందాలి, దానికి లోబడని ఆశ ఉంటుంది. కానీ లోబడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే సాతాను లోపల క్రియ చేస్తుంటాడు. ఉదాహరణకి ఆది దంపతులైన ఆదాము అవ్వల దగ్గరికి వెళ్దాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్తే కనపడుతుంది. 3వ అధ్యాయం 4-5 వచనాల్లో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారి దేవదూతలారు ఉందని నీవు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మీరు చావరు, మీరు తింటే దేవదూతలా ఉంటారు అని దేవుడమో తినద్దని చెప్పాడు. వీడు ఏమని చేస్తున్నాడు చెప్పండి? దేవుని మాటకు లోబడకుండా ప్రేరేపిస్తున్నాడు, శోధిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దుష్ప్రేరణ చేస్తున్నాడు. సాతాను చేసే పని అది. దేవుని మాటకు లోబడకుండా చేసే పని వాడి లోకంలో అంతా కూడా అదే పని చేస్తున్నాడు. కాబట్టి వాడి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మాటకి ఎంతసేపు మనం లోపడడానికి సిద్ధపడాలి. ఆదాము అవ్వలు దేవుని మాటకు లోపడకపోవడం కలిగిన దుష్పరిణామం మనకు తెలుసు కదండి. రెండవది, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూస్తుంటే యోబు మీద నిందలు మోపుతున్నాడు. ఊరకనే నీకు యోబుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని చుట్టూ నువ్వు కంచి వేసావు అని చెప్తున్నాడు. యోబు చుట్టూ కంచి గురించి కాదండి, అతను భక్తి ఉంచింది. అతను పరిశుద్ధంగా బ్రతుకుతుంది. దేవుడిని భయభక్తులు కలిగినవాడు, యథార్థపడు, నీతిమంతుడు, చెడుతను అసహించుకున్నటువంటి యోబు గురించి నిందలు మోపుతుంది. పరలోక సముఖానికి వెళ్ళి దేవుని సముఖంలో ఏం చేస్తుందంటే నిందలు మోపుతుంది. అలాగే పరిశుద్ధుల మీద నాడు యోబు మీద ఎలా నిందలు మోపుతుందో నీ మీద నా మీద కూడా నిందలు మోపుతుంటున్న సంగతి మనం గుర్తిరగాలి. వాడు పని అది అర్థమైందండి. యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకునంటే ఆ పరిశుద్ధుల మీద ఏదో రకంగా నిందలు మోపడమే సాతానిక పని. ఇక మూడవది చూస్తుంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తుంటే, వ్యాధులతో బాధించాడు యోబుని. అరికాలమున్నత నన్నెత్తి వరకు పెద్ద పెద్ద కురుపులతోటి యోబుని బాధించిన వాడిగా చూస్తున్నాం. సాతాను కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాటిని ఊరికనే వదిలిపెట్టండి ఏం చేస్తుంటే రకరకాల వ్యాధులు, శారీరక మానసిక నెమ్మది కోల్పోవడానికి వ్యాధులు కూడా చేసి శోధిస్తుంటాడు. వాడు పని అది. ఆ సమయంలో ఇది సాతాను అనే క్రియ అని చెప్పిన గుర్తెరిగి స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడని దేవుని వైపు చూడాలి. ఆ విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి తప్ప కురింగిపోకూడదు. అలాగే సాతాను చేసే పని ఇంకా చూస్తుంటే, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే, నీతిమంతుని ఎదిరించే పని కూడా కలిగి ఉన్నాడు. నీతిమంతుని ఎదిరించుట సాతాను చేసే పనులు ఇది ఒక పని. కాబట్టి నీతిమంతుడు ఏం చేస్తాడు చెప్పిన వాడు ఎదిరిస్తుంటాడు. అలాగే తర్వాత ఇంకా సాతాను చేసే మరొక పని, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-3 వచనం చూస్తుంటే, క్రీస్తు ప్రభుని శోధించడం. యేసు ప్రభుని శోధించడానికి అరణ్యంలో తీసుకెళ్ళిపోయి నేత్రాశ, శరీరాశ, జీవపుడంబను చూపించి వాడు రకరకాలుగా శోధించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రభు ఎక్కడ లొంగలేదు. వాక్యం ద్వారానే అతన్ని ఎదిరించడుగా మనం చూస్తున్నాం. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ప్రియులు, అలాగే
విశ్వాసులైన మనను కూడా అనేక రకాలు శోధిస్తుంటాడు. సాతాను శోధన ఎలా ఉంటే దుష్ప్రేరణ, చెడ్డ పని చేయమని ప్రోత్సహించడం, ప్రేరేపించడం అదొక శోధన. అలాగే దేవుడు వద్దు అన్న పనిని చేయమని ప్రోత్సహించడం, దేవుడు చేయమన్న పనిని చేయకుండా అడ్డుకోవడం సాతాను పని అన్నమాట. కాబట్టి ఈ విధంగా సాతాను శోధించేది వాడు కనుక మన పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించు అని ఉంది కదా. గుర్తెరగాలి, యేసు ప్రభుని శోధించాడు, నిన్ను నన్ను శోధించే పనికి ఉన్నాడు. కంఠంలో ప్రాణంత కాలము దేవుని రాకడ వచ్చేంత వరకు సాతాను శోధించడమే వాడి పని. అర్థమైందండి. కాబట్టి సాతాను శోధనకి శోధింపబడడం పాపం కాదు, శోధించడం వాడి యొక్క నేచర్. శోధనని ఎదిరించడం మన నేచర్గా రావాలి. శోధింపబడడం పాపం కాదు, కానీ శోధనకి లొంగిపోవడం పాపం అవుతుంది. అర్థమైందండి. శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్తాను దేవుని వాక్యం యాకోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి శోధన చేత విశ్వాసం పరీక్షకు నిలిచిందిగా ఉన్నప్పుడు మాత్రమే బహుమానం మనం పొందుకోగలం. ఈ సంగతిని గుర్తిరిగి శోధనకు లొంగిపోకూడదు, శోధనని ఎదిరించాలి. దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మెత్త నుండి పారిపో. కనుక సాతానిక పని మరొక పని ఏంటంటే శోధించడమే వాడు పని. ఇంకో పని, విచిత్రమైన పని చెప్పనండి. పని సాతాను చేసే పని. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంకి వచ్చేవాడికి విత్తనాలు విత్తువాడు విత్తుటకు బయలుదేరాడట. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. వాటిని ఏం చేశాడంటే పక్షులు వచ్చి వాటిని ఏరుకునేటి కదా, ఎత్తుకుపోయి. అలాగే వాక్యాన్ని నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వింటుంటారు కొంతమంది గనులు. దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వెళ్ళలేదు కాబట్టి వాక్యాన్ని ఏరుకుని పోతాడు వాడు. అర్థమైందంటే త్రోవ పక్కన పడి విత్తనాలు. నీ పక్కన వాక్యం రాదు, నీ లోపలికి రాదు, నీ మనసులోకి రాదు, నీ పక్కనే ఉంటుంది వాక్యం. దాన్ని తీసుకుని గంపలో పోయి ఎత్తుకుని పోతుంటాడు. పక్షులు ఎత్తుకుని పోయినట్టుగా వాక్యాన్ని ఎత్తుకుని పోవడమే వాడి యొక్క పని. మంచి విత్తనాలు, మంచి వాక్యాన్ని వాడు ఎత్తుకుని పోవడమే వాడి యొక్క పని. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుతుంటే గురుగులు విత్తడం. దేవుడము గోధుమలు విత్తాడండి. ఒక రైతము గోధుమలు విత్తాడట. అర్ధరాత్రి వాడు గురుగులు కూడా అక్కడ విత్తబడ్డాడు. కాబట్టి గురుగులు వంటి ఆలోచనలు, గురుగులు వంటి మనుషుల్ని సాతానుడు సంఘంలో ప్రవేశపెడతాయండి. గోధుమలు వంటి మనుషులు ఎదుగుతుంటారు, గురుగులు లాంటి మనుషులు కూడా సంఘంలో చేరుస్తాడు వాడి పని. వ్యవసాయకుడు ఏమన్నాడు, రెండింటినీ ఎదగనివ్వండి, కోతకాలం చూద్దాం, కోతకాలంలో పురుగులు తీసేద్దాం, గోధుమలు ఉంచుతాం, గోధుమని పంట నూర్చి వాటిని తీసుకువెళ్ళి మరి కొట్లలో దాచుతాం అని చెప్పి అంటాడు కదా. అలాగే సంఘములో లేదా వ్యక్తిలో గురువులు వంటి మనుషుల్ని సంఘంలో నాటుతాడు వాడి పని. లేదా మన యొక్క ఆలోచనలో కూడా గురువులు వంటి ఆలోచన కూడా తీసుకొస్తుంటాడు మనలో. అర్థండి. గోధుమ లాంటి ఆలోచన ఉంటాయి, గురువు లాంటి ఆలోచన ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తామో అదే పని చేస్తుంటాం. అర్థమైందండి. మంచి మంచి ఆలోచనతో మన హృదయాన్ని నింపుకోవాల్సిన వారం మనం. గురువులు వంటి ఆలోచన మనం వచ్చిన వెంటనే వాటిని పెరిగి వేయడానికి మనం సిద్ధపడాలి. అంచేత కొలసే పత్రిక 3:1 వచ్చినట్టు మీరు క్రీస్తు కూడా లేకపోతే పైన వాటిని వెతకడి అని చెప్పండి. పైన వాటిని మీ మనసును పెట్టుకోమని అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఏవి ఖ్యాతి గలవో, ఏవి నాణ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ మనసు పెట్టుకుని అంటాడు. ధ్యానం ఉంచుకోమంటాడు. కాబట్టి మన మనసుని అన్నిటికీ ప్రధానమైన ఈ మనసులో చెడ్డ ఆలోచనలు కూడా గురుగులు సాతాను ప్రవేశపెట్టిన వాటిని పెరికివేసిన అవసరం మనదే మరి. కాబట్టి చెడ్డ ఆలోచనలు రానేకూడదు. ఆలోచన దశలోనే వాటిని పెరికివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే సంఘంలో కూడా గురువులు లాంటి మనుషులు కూడా నాటుతుంటాయండి. అంతే, మనం ఏం చేయలేం. గోధుమలు పెరుగుతాయి, గురుగులు పెరుగుతాయి. మరి తర్వాత కోతకాలం వస్తుంది, అంటే యుగ సమాప్తి. అప్పుడు ఏం చేస్తారంటే కోతకాలంలో తేలిపోతుంది కదా. గురుగులన్నీ కట్టలు కట్టి ఎక్కడ వేస్తాయండి, ఆ యొక్క అగ్నిగుండంలో వేసినట్టుగా గురువులు లాంటి మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే అగ్నిగుండంలో పడవలసింది. అక్కడ ఏడుపును పండు కొరటి నిత్యము ఉంటాయి కదండి. అగ్ని అనదు, పొరుగు చావదు. కాబట్టి సాతాను ఆ విధంగా కూడా చేస్తున్నాడు. తర్వాత సాతాను చేసే మరొక పని ఏంటంటే లూకాసు సువార్త 9వ అధ్యాయం 42వ వచనం చూడండి. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యము వానిని పడద్రోసి విలవల్లాడించెను.
యేసు అపవిత్రాత్మను గద్దించి బాలును స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించను. దేహమును చెరిపే పని కలిగి ఉన్నాడు. దేహమును ఏం చేస్తాడు చెప్పండి? చెరుపుతున్నాడు. ఇక్కడ వచనం చదివిన దాంట్లో చూస్తుంటే దెయ్యం మనుషుల్ని పడద్రోసేస్తుంది, వెలవలాడిస్తుంది. అపవిత్రాత్మని అప్పుడు దేవుడు గద్దించాడు. లూకాసు వార్త 13:16 ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపతగదా. ఎన్ని ఏళ్ళు ఇచ్చాడు ఇక్కడ? లూకాసు వార్త 13:16 18 ఏండ్ల నుంచి ఒక స్త్రీని సాతాను ఏం చేశాడు? బంధించేసి నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాడు. ఆ దెయ్యం వల్ల ఆమె ఏమైతుంది? నడుము వంగిపోయి సరిగా నడవలేని స్థితి ఆమెలో ఉంది, సరిగా బ్రతకలేని స్థితి, సరిగా మాట్లాడే స్థితి, సరిగా చూడలేని స్థితి, సరిగా తినలేని స్థితి. దెయ్యపు చేష్టలు. దెయ్యం తాగుబోతే ఒకరిని ప్రవేశించింది అనుకున్నాడు. సరి అయిన పదార్థాలు తినడం ఆ పవిత్రమైన మనిషిని పాడు చేసేవి, చెరిపేవి ఆ పదార్థాల వైపే, ఆ డ్రింక్స్ వైపుకే పోతారు కదా. కాబట్టి ఏమైనా 18 సంవత్సరాల నుంచి సాతాను ఆ విధంగా బంధించాడు. అంటే హృదయాన్ని చెరుపుతాడు, జీవితాన్ని నాశనం చేయడం సాతానే కాదు పని. అంచేది పేరు, ఇంకో పేరు ఉందనైతే నాశన పాత్రుడు అని కూడా పేరుంది. అప్పుడు దేవుడు కనికరించి ఆమెను ఒక మాట, నోటి మాటతో ఆమెను స్వస్థపరిచి అబ్రహాము కుమార్తె అని చెప్పిన అన్ని పిలిచి స్వస్థపరిచిన అనుభవం మనం చూస్తున్నాండి. సాతాను చేసే కార్యం, మరొక కార్యం ఏంటంటే యోహాను సువార్త 8:44 ఏమన్నాడంటే అబద్ధమునకు జనకుడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని చెప్పి వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధమునకు జనకుడు అని చెప్పేసి 8:44 చూస్తున్నాం. కాబట్టి వాడు అబద్ధం ఆడమే, వాడు చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయి? మన చెవులోకి వచ్చి మాట్లాడినా, వాడి దోతలు, వాడికి వాయుమండల అధిపతి, వాడి కింద చిన్న సాయంకాలం చాలా మంది ఉంటారండి, వారు వచ్చి మనతో మాట్లాడినా, వారి ప్రేరణతో వచ్చిన మనుషులు మనతో మాట్లాడినా అబద్ధాలే మాట్లాడు. అర్థమైందండి? వాడిలో సత్యం లేదు. అంతేకాదు అబద్ధం అని ఆడమని మనుషులు ప్రోత్సహిస్తాడు, ప్రేరేపిస్తుంటాడు. కారణం ఏంటి? అబద్ధాలకు తండ్రి వాడు. కనుక అబద్ధం ఆడుట ద్వారా మనుషులను నరకాన్ని తీసుకెళ్ళిన ప్రయత్నం రెండు. అంతేకాకుండా అబద్ధాన్ని నిజమని నమ్మించే పని కలిగి ఉన్నాడు వాడు చెప్పేది అబద్ధం నిజమని నమ్మించే పని కూడా వాడు కలిగి ఉన్నాడు. కనుక వాడు అబద్ధం ఆడేవాడు పని, అవంతో అలాగే అబద్ధం ఆడాడు కదండి, అవునా? అదే రీతిలో సాతానిక పని అది. అబద్ధాలు ఆడిస్తాడు మనుషుల చేత, అబద్ధం ఆడుతుంటాడు. అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రజల్ని నమ్మించడం సాతానిక పని అని చెప్పి గుర్తెరిగి జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా మనం ఉండాలి. సాతాను చేసే మరొక పని ఏంటంటే మనుషులను పాపం చేయుటకు మనుషుల్ని ప్రేరేపిస్తుంటాడండి. పాపము చేయుటకు మనుషుల్ని. యోహాను సువార్త 13:2 చూద్దామండి. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపబలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించెను. చూశారండి, మనకు వచ్చే ఆలోచనలన్నీ కూడా మంచి ఆలోచనలు అనుకోకూడదు. అర్థమైందా? వాక్యానికి విరుద్ధమైన తలంపులు కూడా ఒకసారి మనలోకి వస్తుంటే అవి సాతాను గారు పుట్టించే తలంపులు అనుకోవాలి. అర్థమైందా? ఆనాడు దావీదును కూడా ప్రేరేపించాడట, జనసంఖ్యను లెక్కించమని ప్రేరేపించాడు. ఇక్కడ యోధాకి ఇస్కరియోతు ఒక తలంపు పుట్టించాడు. ఏదంటే ఆయనను అప్పగించాలి, లేదా ఆయన అమ్మాలి, ఆయన అమ్మకం చేయాలి. యేసుప్రభు ఎంతకు అమ్మకం చేశాడంటే 30 వెండి రూపాయలు ఆశించి అమ్మకం చేశాడు ఈయన గనుడు. కనుక ఈయనలో ఉన్న ధనాపేక్షను తొంగి చూచాడు సాతానుడు. ఏ విధంగా వాడుకోవాలని చూసే సమయం వచ్చినప్పుడు అతను గట్టిగా వాడుకున్నాడు. ఓ తలంపు పుట్టించాడు. ఆ తలంపు వాక్యానికి విరుద్ధమైందా, అదే యథార్థమైందా కాదా అని తీసుకునే ఆలోచన విచక్షణ కోల్పోయాడు. ఎందుకు విచక్షణ కోల్పోయాడు? అతనిలో ధనాపేక్ష ఉంది కనుక సాతాను చేసే పని ఏంటంటే పాపం చేయమని ప్రోత్సహిస్తుంటాడు, ప్రేరేపిస్తుంటాడు. అపోస్తల కార్యాలు 5:3 వెళ్ళాడు. అక్కడ ఒక దంపతులు కనపడతారు మనకి. అక్కడ దంపతులు ఎవరంటే అననీయ సప్పీరా. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మ మోసపుచ్చుడు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను. అననీయ వాస్తవంగా మంచివాడు కావచ్చు, అతని భార్య సప్పీరా కూడా మంచివాడు కావచ్చు. లేకపోతే ఎందుకు అమ్ముతారు చెప్పండి? వాళ్ళ ఆస్తిని అమ్మి ఆ ధనమును తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. త్యాగం ఉంది వాళ్ళలో.
మంచితనం కనపడుతుంది, విధేయత కనపడుతుంది. కానీ సాతాను కూడా వాడిని వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు అంటే, సాతాను ఒక తలంపు పుట్టించాడు. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపింది, కొంత దాచుకో. అంతా వాళ్ళదే కదండి, అంతా వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు కదా. త్యాగం ఎందుకు? త్యాగం చేయాలి అనుకున్నారు దేవుని మాటను బట్టి, అపోస్తుల మాటను బట్టి. కానీ త్యాగం చేసే టైం వచ్చేటప్పటికి సాతాను ఏం చేశాడంటే అపవాది ఒక తలంపు పుట్టించాడు. సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాడు, అననే హృదయాన్ని ప్రేరేపించాడు, సప్పేర హృదయాన్ని ప్రేరేపించాడు. కనుక ఇద్దరు ఏకీపించారండి. ఇద్దరు డబ్బులు కొంత భాగం దాచేశారు. చివరికి ఏం తెచ్చున్నారంటే ప్రాణం మీదకి తెచ్చున్నారు. అంటే పాపం చేయమని సాతాను ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు. అలాగా మరి సాతాను చేసే పని ఏంటంటే ప్రేరేపిస్తుంటాడు. పౌలు గారికి అంటాడు ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకున్నట్లు నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఇచ్చిపోకున్నట్లు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చాలా ప్రత్యక్షత కలిగిన సాతాను ఏం తీసుకొచ్చాడు, ఒక ముళ్ళు పెట్టాడు. పాపం ఇంతగా విశేషమైన సేవ చేస్తున్న పౌలు గారికి ఒక ముళ్ళు. ఈ ముళ్ళు తొలగించే ప్రభాని ముమ్మారు వేడుకుంటే ప్రభు అంటే నా కృప నీకు చాలు, బలహీనత అనేది నీ శక్తి పరిపూర్ణమవుతుంది పౌలు నీ పై చెప్పాడు. కనుక సాతాను ఏం చేశాడు చూడండి, ఇక్కడ ముళ్ళు పెట్టాడు. అనారోగ్యపు ముళ్ళు, ఇబ్బందులు అన్నబడే ముళ్ళుని సాతాను ఏర్పాటు చేస్తుంటాడు. తెస్సలోనికీయుల పత్రిక 1 తెస్సలోనికీయుల పత్రిక 2:18 వచ్చేటికి, కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని. తెస్సలోనికీయులతో చెప్పినాడు, పలుమార్లు నేను మీ దగ్గరికి రావాలనుకున్నాను, పౌలను నేను పలుమార్లు రావాలని అనుకుంటుంది, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచెను. చూసారా, సులభమైన పరిచర్యలో తెస్సలోనికీ సంఘం కట్టబడిందండి. కొన్నిసార్లు తిరిగి ఎక్కువ వెళ్ళలేదు. ఈ సంఘం దగ్గర మరి ఇంకా వెళ్ళాలి, మరీ వెళ్ళాలనుకుంటే సాతాను ఏం చేసిన అభ్యంతరపరిచాడు. సంఘం ఇంకా పెరిగిపోతే సాతాను నాడు బ్రహ్మన్నమాట. కానీ ప్రియులారా, సాతాను చేసే పనులు ఏంటంటే మనుషుల్ని పాపం చేయమని ప్రేరేపిస్తుంటాడు, లేదా దేవుని కార్యాలకి సాతాను అడ్డుకుంటుంటాడు. ప్రియులారా, కాబట్టి పాపం చేయాలని ప్రేరణ నీకు వస్తుందా అంటే సాతాను లోపల పనిచేస్తున్నాడు అనమాట. దేవుని కార్యాలను అడ్డుకోవాలన్న మనసుకు వస్తుందా అంటే సాతాను నేను వాడుకుంటున్నాడు అనమాట. అబద్ధమాడాల మనసు నీలోకి వస్తుందా అంటే సాతాను నేను వాడుకుంటున్నాడు. ఏం డౌట్ లేదు. గురువులు వంటి తలంపులు వస్తున్నాయా, సాతాను వాడుకుంటున్నాడు. మంచి విత్తనాలు కొట్టుకుపోతున్నాయా, ఏం వాక్యం నిన్నాను, ఏం చదివాను అని ప్రశ్న వేసుకుంటే ఏమీ మనసుకు తట్టట్లేదా? వాక్యం విన్నావు, మందిరానికి వెళ్ళావు అంటే సాతాను నీలో ఉన్న మంచి విత్తనం ఎత్తుకుపోయాడు. మాటికి పాపం చేయాలని ప్రేరణ కలుగుతుందో శోధింపబడుతున్నావు, ఆ సాతాన్ని పక్క నుండి జరిగిస్తున్నాడు అనమాట. నీతిమంతులు ఎదిరించాలని తలపు నీలోకి వస్తుందా, కోరపు దాతను అభిరామ్ వలె అంటే సాతాను నేను వాడుకుంటున్నాను. గుర్తెరుగు. వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అని చెప్పంటే సాతాను ఒకవేళ పంపించుండవచ్చని మనము ఆలోచించాలి. అలాగే నిందలు మోపాలి అనే ఆలోచన నీలో ఎప్పుడైనా కలిగిందా? దేవుని సేవకుల మీద, దేవుని విశ్వాసుల మీద నిందలు మేపాలి అనే ఆలోచన వచ్చిందంటే సాతాను నేను వాడుకుంటున్నాడు. సాతాను యొక్క కార్యం నీలో జరుగుతుందనమాట. దేవుని వాక్యానికి లోబడకుండా నీవు సొంత నీతిని ఉపయోగించుకున్నావు. స్వనీతి అని మురికి గుడ్లుంటాయి అని చెప్పి అనుకుంటున్నావా? సాతానిక క్రియ నీలో జరుగుతుందని గుర్తెరిగి సాతానిక క్రియ మనలో జరగకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా మనలో ఉందండి. సాతాను కూడా మనుషులే వాడుకుంటాడు, దేవుడు కూడా మనుషులే వాడుకుంటాడు. చివరిగా సాతాను చేసే పని ఏంటంటే పేతురు రాసిన 1 పత్రిక 5:8 ఇదిగో గర్జించు సింహం అనే సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతాడండి. ఏ సింహం అది? గర్జించు సింహం. ఏం చేస్తాడు? మృంగేస్తాడు. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? మృంగేస్తాడు. సాతానికి చోటిచ్చామనుకోండి అపవాదికి, ఈ లోపల ప్రవేశించే మనిషిని, విశ్వాస జీవితాన్ని, అతనికి భక్తిని, పరిశుద్ధిని మింగివేస్తాడు. కాబట్టి సాతాను దొరకకుండా ఉండాలంటే దేవునికి లోపల ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన ఎదురు పారిపోతాడు. లేదా సోదరులను ప్రవేశించకుండా మెరుకోకుండా ప్రార్థన చేయడం ఒకే మార్గం. ప్రకటన గ్రంథం 2:10 చదువుకుని ముగించుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. సాతాను ఏం చేయాలనుకుంటున్నాడండి? విశ్వాసుల్ని, పరిశుద్ధులైన వారిని ఏం చేస్తాడంటే కొంతమంది చెరలో వేయింపబడుతున్నాడు. చెర అనగా జైలు, బాధ అనే జైలు, కష్టం, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, నింద అనబడి చెరలో వేయబడు. ఎన్ని దినాలు శ్రమ కలుగుతాడంటే 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకేయటం ఇచ్చాను.
కనుక అపవాది విషయమై, సాతాను విషయమై అప్రమత్తంగా ఉండాలి. విశ్వాసులుగా అపవాదికి చోటు ఇయ్యకుడి అంటాడు ఎఫెసీయుల రాసిన పత్రికలో. అపవాది కొద్దిగా కూడా చోటు ఇవ్వకూడదు. వాడు మన దగ్గర రాకుండా ఉండాలి, వాడు మనని ముట్టకుండా లేదా మన జీవితంలో ప్రవేశించకుండా ఉండాలి అని చెప్పేసి అంటే ఒకటే మార్గము ప్రార్థన, రెండోది అపవాదిని ఎదురించుట. ఈ రెండు మార్గాల ద్వారానే అపవాదిని మనం జయించగలం. జయించే వాడికి దేవుని యొక్క బహుమానాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కొంటే అనే సంకల్పం జ్ఞాపకం చేసుకుని జయించాలి. అపవాదిక శోధన ఏం చేయాలి చెప్పండి? జయించాలి. వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి, ప్రార్థనతో మన జీవితాన్ని కట్టుకోవాలి. పరిశుద్ధులు మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు అపవాదిని జయించిన వారం అంటాం, ఇదిగో బడా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు మనం పిలిచి ఒక దినాన్ని మంచి ఆయన బహుమతి మన కొరకు సిద్ధపరిచిన బహుమతి మన చేతిలో ఉంచబోతున్నాడు. దేవుడి మాట మన వినికుల్లో దీవించును గాక. ఆమేన్. సర్వకృపాద మా పరమ తండ్రి, అపవాది యొక్క క్రియల గురించి మేము నేర్చుకున్నాం. అపవాది యొక్క క్రియల గురించి మేము అప్రమత్తంగా ఉండే అనుభవం ఉంచమని కోరుచున్నాం. అపవాది క్రియలు మా జీవితంలో జరగకుండానట్లు మెరుకోకుండా ప్రార్థించే అనుభవాన్ని మాకు కనిపించండి. దేవునికి లోపల అపవాదిని ఎదిరించడం సరిచింది, అపవాదిని ఎదిరించే అనుభవం మాకు కనిపించండి. సోదరులోనికి ప్రవేశించుకుని మెరుకోకుండా ప్రార్థించే గొప్ప అనుభవాన్ని మాకు కనిపించమని కోరుచున్నాం. అపవాదికి ఆ మాత్రం కూడా చోటు ఇవ్వక ప్రభా, నిన్ను సంతోషపరచేవారుగా నీ కార్యములు నిర్వర్తించి నేను ఘనపరిచే అనుభవం ఉంచమని కోరుచు. నేను ఆఖరి కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. బడా నమ్మకమైన మంచి దాసురాలా ఈ కొంచెం నమ్మకం ఉన్నామని గొప్ప సాక్ష్యాన్ని నీ ద్వారా పొందుకునే అనుభవం మాకు అనుగ్రహించండి. యేసు అతి పరిశుద్ధమైన నామములో అతి వినయంతో స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము కూడించిన మనకందరికీ, లోకములో తన రాకడకు ఎదురు చూసిన పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్.